ఇరాన్ మొన్న చేసినటువంటి హెచ్చరిక ఇప్పుడు అమెరికాని భయపెట్టినట్టుంది. అమెరికా ఇరాన్కు ఒక లేఖ రాసింది. ఏంటి మొన్న ఇరాన్ చేసిన హెచ్చరిక? ఏదైతే సిరియాలో ఉన్నటువంటి ఇరాన్ వాళ్ళ రాయబార కార్యాలయం మీదకి ఇజ్రాయెల్ దాడులకి తెగబడింది. ఆ దాడులలో 7 దాకా కమాండర్లు, ఇంకొక 7 దాకా, ఇంకొక 5 దాకా వాళ్ళకి సంబంధించినటువంటి ఇరాన్ ప్రజలు చచ్చిపోయారు. సిరియాకి వాళ్ళు వెళ్ళారు. సిరియా నుంచి కథలు నడుపుతుంది ఇరాన్ అని ప్రపంచానికి చూపెట్టడం కోసం కావాలని ఆ దాడి చేసింది. ఆ సందర్భంగా ఇరాన్ ఒక హెచ్చరిక జారీ చేసింది. ప్రపంచంలో ఇజ్రాయెల్ని సమర్థించే ఏ దేశ రాయబార కార్యాలయానికి భద్రత లేదు, ఏ క్షణంలో ఏం జరిగినా మమ్మల్ని అనద్దు అంటూ ఆరోపించింది, భయపెట్టింది. దాదాపుగా 9 రకాల మిస్సైల్స్ను కూడా తన స్థావరాల్లో సిద్ధం చేసి అది కూడా హైలైట్ చేసింది. ఈ సందర్భంలో అమెరికా అర్జెంటుగా ఇరాన్కు ఒక లేఖ రాసింది. అయ్యా, మాకేం సంబంధం లేదు, అక్కడ మేమేం చేయలేదు, కాబట్టి మా జోలికి రావద్దు, మా రాయబార కార్యాలయాల జోలికి రావద్దు అని. దానికి ఇరాన్ ఇప్పుడు సమాధానం చెప్పింది. అవును, మేము మీ రాయబార కార్యాలయాల జోలికి రాము, మీ రాయబార కార్యాలయాలు మా టార్గెట్ కాదు అని చెప్పింది. తద్వారా భయపెట్టేటటువంటి వాళ్ళ దగ్గర భయపడటం అన్నటువంటిది అమెరికా యొక్క తెలివి తక్కువతనమో లేకపోతే అమాయకత్వమో అర్థం కాని పరిస్థితి.